హాయ్ అండి, నమస్తే. నేను మీ వందన. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఇస్ బై వందన యూట్యూబ్ ఛానల్. ఈరోజు స్పెషల్ అయితే టమాటో పండు మిర్చి పచ్చడి అండి. చాలా బాగుంటుంది, ఒక్కసారి ట్రై చేయండి. దీనికోసం నేను 3/4 kg వరకు టమాటోలు మంచిగా పండిన వాటిని తీసుకొని ఒకసారి మంచి వాటర్లో కడిగిన తర్వాత వాటిని ముక్కలుగా కట్ చేసుకుంటున్నానండి. వీటిని పెద్ద ముక్కలుగానే ఉంచుకున్నాను. అక్కడ మధ్యలో ఉన్న దాన్ని తీసేసి మిగిలిన అంతా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇందులోనే వాటర్ ఉంటుంది కాబట్టి మనం పచ్చళ్ళలో వాటర్ వేయాల్సిన అవసరం లేదు. టమాటోలో మంచిగా నీరు ఊరుతుంది కాబట్టి నాకైతే ఇన్ని ముక్కలు అయ్యాయండి 3/4 kgకి. వాటికి నేను 1/4 kg కంటే ఎక్కువగా పండు మిర్చిని అయితే తీసుకున్నానండి. వాటిని కూడా ముందు రోజే మంచిగా వాటర్లో కడిగి వాటిని నీరంతా పోయేంత వరకు ఉంచి, నీరు పోయిన తర్వాత వాటిని ఇలా 2 ముక్కలుగా కట్ చేసుకుంటున్నానండి. డైరెక్ట్గా వేయిస్తే అవి పేలి మన మీద పడతాయి అన్నమాట. అందుకే 2 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి దీంట్లో నేను 1 కప్పు వరకు వేరుశనగ నూనెనైతే వేసుకుంటున్నానండి. పచ్చళ్ళు ఎప్పుడు వేరుశనగ నూనెతోనే బాగుంటాయి. ప్రాంతాన్ని బట్టి నూనె అయితే మారుతుందండి. చాలా వరకు నువ్వుల నూనెను తమిళనాడులో, మస్టర్డ్ ఆయిల్ని నార్త్ వైపు వాడుతుంటారు. మాకైతే పచ్చళ్ళు ఎక్కువగా వేరుశనగ నూనెతోనే ఇష్టం, అందుకనే ఇలాగే వాడుతున్నానండి. మీరు కావాలనుకుంటే మీ ప్రాంతాన్ని బట్టి ఎక్కడ ఏదైతే ఆయిల్ వాడుకుంటారో ఆ ఆయిల్ని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నూనె కాగిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న మిరపకాయ ముక్కల్ని ఇందులో వేసి నూనెలో వేసి వేయించుకుంటున్నానండి. ఇవి మంచిగా రంగు మారిన తర్వాత వీటిని ఆయిల్లో నుంచి తీసి పక్కన పెట్టేసుకోవాలండి. ఖచ్చితంగా పండు మిర్చి వేయించుకోవాలి, లేదు అంటే పచ్చడి త్వరగా పాడైపోతుందండి. ఇలా వేయించిన వాటితో రుచి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు అదే నూనెలోకి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని వేసి ఒకసారి కలిపిన తర్వాత నేను మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించిన తర్వాత చిన్న నిమ్మకాయ సైజున్న చింతపండుని నేను ఇందులో యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా చింతపండును ఇందులో యాడ్ చేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది మనకి టమాటో పండు మిర్చి పచ్చడికి. చాలా కొద్ది క్వాంటిటీలో మనము చింతపండు వేసాం కాబట్టి కొద్దిగా పులుపు వస్తుందండి. మిగిలిన పులుపు అంతా పచ్చడికి టమాటోల నుంచే వస్తుంది. ఇలా మూత పెట్టి ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకున్నారనుకోండి, ఇలా సాఫ్ట్గా అయిపోతాయి అన్నమాట. ఒకసారి కలిపి ఇంకొక 5 నిమిషాలు ఉంచేసుకుంటే మంచిగా పేస్ట్ లాగా దగ్గర పడనివ్వండి. ఇలా దగ్గర పడితే టమాటో పచ్చడి చేసినప్పుడు కూడా పచ్చడి కూడా దగ్గరగా అయ్యి చాలా బాగుంటుంది. లేదు ఇంకా గట్టిగా కావాలనుకున్న వాళ్ళు ఇంకాసేపు కూడా దగ్గరగా అయ్యేంత వరకు ఉంచేసుకొని కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఇప్పుడు నేను గ్రైండర్ పాత్ర తీసుకొని ముందుగా మనము వేయించి పెట్టుకున్నాం కదా పండు మిర్చిని, దాన్ని గ్రైండర్ పాత్రలో వేసుకొని దాంతో పాటుగా కొద్దిగా జీలకర్ర వేసుకొని వీటిని కచ్చపచ్చగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి. ఇలా కచ్చపచ్చగా గ్రైండ్ అయిన తర్వాత దీంట్లోకి మిగిలిన వాటినన్నిటిని ఇప్పుడు వేసుకోవాలండి. నేను టమాటోని ఉడికిచ్చి చల్లారిన తర్వాత మాత్రమే గ్రైండర్ పాత్రలో వేసుకుంటున్నానండి. ఇదంతా పాత్రలో వేసేసుకొని దీనికి తగినంత ఉప్పునైతే వేసుకోవాలండి. నేను ఇక్కడ కల్లుప్పుని వాడుకుంటున్నాను. మీరు తీసుకునే క్వాంటిటీ బట్టి వేసుకోండి. మనకు ఈ పచ్చళ్ళలోకి కారం కంప్లీట్గా పండు మిర్చి నుంచి వస్తుంది కాబట్టి బయటగా మళ్ళీ విడిగా మనం ఇక్కడ కారం వేసుకోవాల్సిన అవసరం అస్సలు లేదండి. అలాగే దీంట్లోకి కొద్దిగా పసుపు, నేను ఒక 20 వరకు వెల్లుల్లి రెబ్బల్ని తీసి పెట్టుకున్నానండి. పొట్టు తీసేసి ఆ పొట్టు తీసిన వెల్లుల్లిని కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. రుచికి సరిపడా నేను తీసుకున్న 3/4 kg వరకు టమాటోలు అలాగే పండు మిర్చికి నాకైతే ఒక 2 టేబుల్ స్పూన్ల ఉప్పు అయితే పట్టిందండి. ఆ 2 టేబుల్ స్పూన్ల కల్లుప్పుని నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఉప్పు ఈ పచ్చడిలో కరెక్ట్గా ఉంటేనే పచ్చడి మంచిగా నిల్వ ఉంటుందండి. 3-4 నెలలైనా కూడా పచ్చడి పాడవకుండా ఉంటుంది. అంత బాగుంటుందన్నమాట ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే. మీరు ఇక్కడ ఎక్కడ కూడా తడి తగలకుండా చూసుకుంటూ ఉప్పు అలాగే పులుపు కారం పర్ఫెక్ట్గా కుదిరిపోతే చాలా మంచిగా ఎక్కువ రోజులు పచ్చడి అయితే నిల్వ ఉంటుందన్నమాట. అందుకని అన్నీ పర్ఫెక్ట్గా కుదిరేలాగా వేసుకోండి. అలాగే నేను కాస్త జీలకర్ర మెంతుల పొడిని ఇక్కడ యాడ్ చేసుకుంటున్నానండి. మీరు మెంతి టేస్ట్ ఎక్కువగా తెలియాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ మెంతి పొడిని 1 టేబుల్ స్పూన్ వరకు కూడా వేసేసుకోవచ్చు. మేమైతే కొద్దిగానే వేసుకుంటాము, అందుకని మేము కొద్దిగానే వేసి దీన్నంతా మంచిగా
మెత్తటి పేస్ట్ లాగా నేను గ్రైండ్ చేసేసానండి. చూసారా, ఇలా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకున్నాను. కావాలి అనుకుంటే మీరు బరకగా కూడా దీన్ని గ్రైండ్ చేసేసుకోవచ్చు, అలా కూడా బాగానే ఉంటుంది. కానీ పిల్లలు తింటప్పుడు మిరపకాయల్లోని గింజలు వాళ్ళకు ఇబ్బంది కలగకుండా ఉండాలి అని చెప్పి నేను ఇలా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకున్నానండి. ఇప్పుడు దీనికి మనము తాలింపు అయితే పెట్టేసుకుందాము. స్టవ్ ఆన్ చేసి ఒక వెడల్పాటి గిన్నెలోకి నేను కప్పున్నర వరకు వేరుశనగ నూనెనైతే వేసుకుంటున్నానండి. ఇలా నూనె ఎక్కువగా ఉంటేనే పచ్చడి కూడా మంచిగా నిల్వ ఉంటుందండి. ఇప్పుడు ఈ నూనె కాగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అలాగే ఆవాల్ని వేసి వేయించేసుకున్న తర్వాత దీంట్లో ఒక 4 వరకు నేను ఎండుమిర్చి ముక్కల్ని వేసుకున్నానండి. అలాగే కచ్చా పచ్చాగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిని కూడా ఇందులో యాడ్ చేసుకొని అన్నీ మంచిగా వేగాలండి. అన్నీ వేగిన తర్వాత దీంట్లో నేను కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకుంటున్నానండి. మంచి ఫ్లేవర్డ్ఫుల్గా ఉంటుంది. ఇదంతా వేగిన తర్వాత ఒక చిటికెడు మాత్రమే నేను పసుపును వేసుకుంటున్నానండి. మీరు వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు, ఎందుకంటే మనం ఆల్రెడీ పండుమిర్చి అలాగే టమాటో పేస్ట్ చేసినప్పుడు దాంట్లో పసుపు వేసాం కాబట్టి వద్దు అనుకుంటే ఇక్కడ స్కిప్ చేసేయచ్చు. అలాగే అంతా వేగిన తర్వాత స్టవ్ కట్టేసి నేనైతే ఈ టమాటో పచ్చడిని ఇందులో వేసేసుకుంటున్నానండి. ఇదంతా మంచిగా కలపాలి. నూనె అంతా మీద ఇలా పేరేంత వరకు కలుపుతూనే ఉంటారంటే మంచిగా రెడీ అయిపోతుంది పచ్చడి. అయితే ఇది అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ లేదంటే దోశల్లోకి కానీ ఇడ్లీలోకి కానీ దేంట్లోకైనా అద్దరిపోతుందనమాట టేస్ట్. వేడి వేడి అన్నంలో ఇలా పచ్చడ కాస్త నెయ్యి వేసుకొని తిన్నా, లేదు అంటే మనం దీంట్లో ఉన్న ఆయిలే మనకు మంచి రుచి వస్తుందండి. ఒక్కసారి ట్రై చేయండి, ఎలా ఉంది అన్నది నాకైతే కమెంట్ చేసి చెప్పండి. నిజంగా రుచి అయితే అద్దరిపోయింది. ఉప్పు కారం అన్నీ కూడా పర్ఫెక్ట్గా కుదిరిపోయాయి ఈ పచ్చళ్ళలో. మాకైతే పర్ఫెక్ట్గా ఉంది, మీకు కూడా అలాగే ఉంటుంది. ట్రై చేయండి, కమెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరోసారి మళ్ళీ వీడియోలో కలుద్దాం.